ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్నటువంటి మాట, నీవు దిక్కులేని దానవు, దిక్కులేని వాడవు కావు, నీవు అనాథవు కానే కావు, నీవు ఒంటరివి కానే కావు. అన్ని వేళలా అన్ని విషయాల్లోనూ నేను నీకు తోడే ఉన్నాను. ఐ యామ్ విత్ యూ అని దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నారు. ఎటువైపు వెళ్ళినా శ్రమలు ఎదురవుతున్నా ఆ శ్రమలలో దేవుడు నిన్ను ఇరుక్కొని పోనివ్వడు. ఇరికింపబడిన వ్యక్తిగా నీవు ఉండవు. అలాగే నీ చుట్టూ అపవాది మనుష్యులు ఎన్ని అపాయకరమైనటువంటి పన్నాగాలు పన్నినా వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను యుక్తిగా బయటికి తీసుకొని వస్తారు. అలాగే నీవు శత్రువు చేత తరుమబడుచున్నను నీవు దిక్కులేనటువంటి వ్యక్తిగా ఉండనే ఉండవు. దేవుడు నీకు తోడుగా ఉన్నారు. ఆయన నీకు సహాయం చేస్తూ ఉంటాడు. పడద్రోయబడినను నశించు వారము కాము. అనేక సార్లు అపవాది మనలను పడద్రోయాలని చూస్తారు. మనుషులు కూడా కొన్నిసార్లు మనల్ని లేవలేకుండా పడిపోవాలని, క్రిందనే ఉండాలని వారు కూడా ప్రయత్నం చేస్తారు. ఇటు మనుష్యులైనా అపవాది అయినా నిన్ను పడద్రోయాలని చేసేటువంటి ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో పడద్రోయబడినట్టుగా ఉంటావేమో కానీ నీవు నశించిపోవు అని దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ వాక్యాలు పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి. తనను కలుపుకొని తన అనుభవాలను షేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. మేము ఎటు వెళ్ళినా సరే, ఏ స్థలానికి వెళ్ళినా సరే, మా చుట్టూ శ్రమల వలయము మమ్మల్ని చుట్టుకొని ఉంటుంది. అయినను ఆ శ్రమలలో మేము ఇరికింపబడిన వారముగా లేము. అలాగే మా చుట్టూ ఎప్పుడు కూడా అపాయకరమైన పరిస్థితులు వాటిల్లుతూనే ఉన్నాయి. కానీ మేము వాటిల్లో ఇరుక్కొని పోయేటంత ఉపాయము లేని వారము కాము, జ్ఞానము లేని వారము కాము. దేవుడు మాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి ప్రతి అపాయకరమైన పరిస్థితుల నుంచి యుక్తిగా మా దేవుడే మమ్మలను బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఏ హాని కలగకుండా మమ్మల్ని తప్పిస్తూ ఉన్నాడు. మేము అనేక సార్లు తరుమబడుతూ ఉన్నాము, త్రోసివేయబడుతూ ఉన్నాము, తృణీకరించబడుతూ ఉన్నాము. కానీ మేమేమి దిక్కులేని వారముగా ఉండటం లేదు. మా దేవుడు మాకు తోడుండి మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మేమేమి దిక్కులేని వారముగా తరమబడటం లేదు. మా దిక్కు దేవుడే. ఆయనే మాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే మమ్మల్ని పడద్రోయటానికి అనేక సార్లు మనుషులు అపవాది పడద్రోయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పన్నాగాలు పన్నుతున్నారు. అయితే మేమెన్నడూ కూడా నశించిపోయిన స్థితిలో లేము అని పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-10 వచనాలు గనక మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. పౌలు ఏ స్థలానికి వెళ్ళినా దేవుని పరిచర్య నిమిత్తం వాక్యం ప్రకటించుట కొరకు అక్కడ పడద్రోసేవారు ఉంటున్నారు, అపాయము కలిగి చేసే పరిస్థితులు వస్తున్నాయి, శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి, తరుమబడుతూ ఉన్నాడు. కానీ వాటన్నిటిలో నుంచి దేవుని సహాయం ద్వారా వాళ్ళు తప్పించబడుతున్నారు.
అంతేకాదు వాటన్నింటిలో దేవుని యొక్క ఆదరణను మరి ఎక్కువగా వారు పొందుకుంటూ ఉన్నారు. శ్రమలకు మించిన దేవుని యొక్క ఆదరణను వాళ్ళు పొందుకుంటూనే ఉన్నారట. ఆ శ్రమలన్నిటిలో కూడా వాళ్ళు శక్తిమంతులగునట్లుగా దేవుడు వాళ్ళని ఆదరిస్తూనే ఉన్నాడు. శ్రమలలో ఉన్న వారిని కూడా ఎలా ఆదరించాలో వారు పొందుకున్న ఆదరణను బట్టి దేవుని వాక్యము ద్వారా శ్రమలో ఉన్న వారిని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉండటానికి వారి శ్రమలు వారికి తోడ్పడుతున్నాయని మాట్లాడుతున్నారు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందేలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. క్రీస్తుని బట్టి ఆయన పరిచయను బట్టి ఎన్ని శ్రమలు మాకు విస్తరిస్తూ ఉన్నాయో వాటికంటే మిన్నగా దేవుని యొక్క ఆదరణ మా ఎడల విస్తరించబడుతూ ఉన్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదుము. పౌలు యొక్క శ్రమలు దేని నిమిత్తం వస్తున్నాయంటే సంఘాలు రక్షించబడటానికి, ప్రజలు రక్షించబడటానికి, సంఘాలను ఎక్కువగా నిర్మించడానికి, విస్తరింప చేయటానికి, అనేక మంది ప్రజలు దేవుని యొద్దకు మరల్చబడటానికి, ప్రజల రక్షణార్థమై పౌలు శ్రమనొందుచు ఉన్నారట. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నవి అని అంటున్నాడు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. పౌలు అంటున్నాడు, మమ్మల్ని మరణానికి అప్పగించడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఉపాయాలు పన్నాగాలు పన్నినప్పుడు మేము కూడా అనుకున్నాం అనేక సార్లు ఇక చనిపోతామేమో ఈ పరిస్థితులను బట్టి అని. కానీ ఆ దేవుడే అట్టి మరణకరమైనటువంటి, అపాయకరమైన, కీడుకరమైనటువంటి ప్రతి శ్రమ నుండి, ప్రతి ఆ స్థితి నుండి మమ్ములను తప్పించాడు. ఇక ముందును కూడా తప్పిస్తాడు. మా గురించి ప్రార్థన చెయ్యండి అని ఆ యొక్క పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు ఏ స్థలానికి వెళ్ళి స్వార్థను ప్రకటించడానికి వెళ్ళినా అన్యజనుల నుండి మాత్రమే కాదు, అధికారుల నుండి మాత్రమే కాదు ఇటువంటి పరిస్థితులు, శ్రమలు ఎదురైంది. తన స్వజనులైనటువంటి యూదులు అతను ఏ స్థలానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడో తెలుసుకొని మరి ఆ స్థలానికి వెళ్ళి అతన్ని అడ్డుకోవడానికి, అతన్ని శ్రమపరచడానికి, అతనిని దేవుని ప్రణాళికల నుంచి తొలగించడానికి ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలు పన్నారు. అనేకమైన శ్రమలు పౌలుకి వచ్చేటట్టుగా వారు చేశారు. అయినప్పటికీ వారందరి చేతిలో నుండి, అన్ని శ్రమలలో నుండి, అన్ని బాధలలో నుండి, అన్ని మరణకరమైన స్థితులలో నుండి దేవుడు పౌలును సంపూర్ణముగా తప్పించాడు. ఆ ఎదురైనటువంటి శ్రమలన్నింటికి మించిన ఆదరణను పౌలుకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున ఎటుపోయినా నీకు శ్రమలు ఎదురవుతా ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినా అవమానం ఎదురవుతుందా? ఎక్కడికి వెళ్ళినా నిందించేవారు ఉన్నారా? నిన్ను విమర్శించేవారు ఉన్నారా? దేవుని పని నిమిత్తం నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అపవాది నీకు శ్రమలను తీసుకొస్తున్నాడా? తరుమబడుతూ ఉన్నావా శత్రువు ద్వారా? దావీదు వలె దావీదును కూడా సౌలు చంపాలని తరుముతూ ఉన్నాడు. అయితే రాజు అయినప్పటికీ, బలవంతుడైనప్పటికీ, అభిషేకించబడిన దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి దావీదును అసూయతో చంపడానికి తరుముతూ ఉన్నా ఏమాత్రము ఆ సౌలు దావీదును తాకలేకపోయాడు. హల్లెలూయా. దావీదు ఒంటరిగా ఉన్నాడు అనుకున్నాడు, దావీదు దిక్కులేనివాడు అని అనుకున్నాడు. కానీ దావీదు దిక్కులేనివాడు కాదు, అనాథ కాదు. అయితే దావీదుకు దేవుడే తోడై ఉండి సహాయం చేసి అతను వెళుతున్న ప్రతి స్థలములో అతనికి తోడై ఉండి సౌలు నుండి, ఇటు అబ్షాలోము నుండి, మరణకరమైన పరిస్థితులన్నిటి నుంచి
సంపూర్ణంగా తప్పించి దైవ ప్రణాళిక అంతా కూడా దేవుడు దావీదు ద్వారా నిశ్చయంగా జరిగించి ఉన్నాడు. ఈ రోజున తరుమపడుతున్న, శ్రమల పాలవుతున్న, ఏ ఆదరణ లేనట్టుగా ఉన్నా కూడా దేవుడు నీకు ఎదురవుతున్న శ్రమలకు మించిన ఆదరణతో నిన్ను ఆదరించబోతున్నాడు. నీకు వస్తున్న శ్రమలు కొందరిని రక్షించుట కొరకు, కొందరిని ఆదరించుట కొరకు, కొందరిని బలపరచుట కొరకు, అనేకులను దేవుని యొద్దకు నడిపించుట కొరకు వస్తున్నాయి గనక ధైర్యం తెచ్చుకో. పౌలులాగా అన్ని విషయాలు దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఆదరిస్తాడు. నీ పట్ల దేవుడు తలంచిన ప్రణాళికను మాత్రం ఏ శత్రువు నీ నుండి దూరం చేయలేరు. నీవు అనాథవు కాదు, దిక్కులేని వ్యక్తివి కానే కాదు. దేవుడు నీకు నిశ్చయంగా తోడున్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. దైవ కృప మీకు తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.